మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఉషా, నా స్థానం ఆక్రమించి ఆనందంగా తిరుగుతున్నావా? చెట్టో పట్టాలేసుకుని ఎంజాయ్ చేస్తున్నావా? నిన్నిలా చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. నిన్ను చంపేయాలన్నంతగా గుండె రగిలిపోతోంది. మిమ్మల్ని ఇలా చూస్తూ నేను మనశ్శాంతిగా ఉండలేను. మీ ఇద్దరిని వేరు చేసే రోజులు త్వరగా తీసుకొస్తాను. హాయ్ కిరణ్. హాయ్ ఉషా. మీ జంట చూడముచ్చటగా ఉంది. చాలా క్యూట్ గా కనిపిస్తున్నారు. నువ్వు ఫారెన్ వెళ్ళావు కదా, వెళ్ళి ఎన్నో రోజులు అవ్వలేదు, అప్పుడే రిటర్న్ వచ్చేసావేంటి? అక్కడుంటే నేనొక్కదాన్నే బాధపడాలి. ఇక్కడికొస్తేనే కదా నిన్ను బాధ పెట్టగలిగేది, కిరణ్ కి నిన్ను దూరం చెయ్యగలిగేది. నిన్న నిషా, అప్పుడే వచ్చేసావేంటి? ఇక్కడ కొన్ని పనులు పెండింగ్ లో ఉండిపోయాయి ఉషా. అవి పూర్తి చేసుకుని వెళ్దామని వచ్చాను. ఆ బ్యాలెన్స్ కూడా ఫినిష్ అయిపోతే నాకిక టెన్షన్ తప్పుతుందని రావాల్సి వచ్చింది. నీకు పెండింగ్ ఉన్న పనులేంటో, నువ్వు ఫినిష్ చేయాలనుకునే ఆ బ్యాలెన్స్ ఏంటో నాకు బాగా తెలుసు నిషా. అది నీ వల్ల కాని పని. కిరణ్, మన బిజినెస్ మ్యాటర్ ఫోన్లో చెప్పాను కదా, దాని గురించి ఏం ఆలోచించావ్? దానికోసం మాట్లాడాలి. కాస్త టైం ఇస్తే చాలు. నిషాకి ఒక సహాయం చేయాలి. నువ్వు కాదనువనే నమ్మకంతోనే నిన్ను నిషాకి హెల్ప్ చేయమని అంటున్నాను. సరే, మాట్లాడదాం. నేను వీలు చూసుకొని నీకు చెప్తాను. పాజిటివ్ గా రెస్పాండ్ అయినందుకు థ్యాంక్ యూ కిరణ్. ఇట్స్ ఓకే. బాయ్ కిరణ్. బాయ్ ఉషా. నిషా మీకు ఫోన్ చేసిందా? నిన్నేదో బిజినెస్ పని మీద కలవాలని ఫోన్ చేసింది. పైగా అమ్మకి కాల్ చేయించి రికమెండ్ కూడా చేయించింది. సర్లే, ఇప్పుడు అదంతా ఎందుకులే కానీ పద వెళ్దాం. మేడం గారు, తన గురించి మరీ అంతగా ఆలోచించక్కర్లేదు. అదంత పనికొచ్చే పని కూడా కాదు. దయచేసి కారెక్కండి, మనకి వేరే చాలా పనులున్నాయి. ఏంటి సంజయ్, ఎందుకు డల్గా ఉన్నావు? సంజయ్, నువ్వు ఇంకా డల్గా ఉండాల్సిన అవసరం లేదు. మనము మన సొంత బిజినెస్ పెడుతున్నావు. దాన్ని నువ్వు సక్సెస్ఫుల్ గా నడిపిస్తావు. నీ సామర్థ్యం ఏంటో అందరికీ తెలిసేలా చేస్తాం. యు జస్ట్ డోంట్ వరీ. నేను ఇప్పుడు ఆలోచిస్తోంది ఫ్యూచర్లో రాబోయే సక్సెస్ గురించి కాదు మేఘన. మరి పాస్ట్లో మీ నాన్నగారితో నేను ప్రవర్తించిన తీరు గురించి. పెద్దవారని కూడా చూడకుండా కొంచెం రూడ్గా బిహేవ్ చేశాను. ఆ స్వర్ణ వాళ్ళతో కలిసి బిజినెస్ చేయడం ఇష్టం లేదన్న విషయాన్ని కొంచెం కన్విన్సింగ్గా చెప్పాల్సింది. ఇప్పుడు మావయ్య గారిని ఎలా ఫేస్ చేయాలని కొంచెం గిల్టీగా ఉంది. నాన్న మన మంచి కోరుకునే వ్యక్తి.
నువ్వేదో ఆవేశంగా మాట్లాడేసినంత మాత్రాన ఆయన ఏదీ మనసులో పెట్టుకోరు. ఇప్పుడు నాన్న వస్తున్నారు కదా, ఆయనతో మాట్లాడితే నీ మనసు తేలిక పడుతుంది, సరేనా? హాయ్ సంజయ్, బాగున్నావా? ఏంటి సంజయ్ ఎందుకో చాలా డల్గా కనిపిస్తున్నాడు? అబ్బాయి ఏం లేదు నాన్న, ఆ రోజు మీతో దురుసుగా ప్రవర్తించారని కొంచెం డల్గా ఉన్నారు. అవును మావయ్య, నేను ఆ రోజు మీతో అలా మాట్లాడకుండా ఉండాల్సిందే. పెద్దవారని కూడా చూడకుండా పరుషంగా మాట్లాడినందుకు నన్ను క్షమించండి. చూడు సంజయ్, నేను నీకు పిల్లనిచ్చిన మామని. మీ మేలు కోరుకుంటాను, కానీ మీరు చేసే చిన్న చిన్న తప్పుల్ని నేను పట్టించుకోను. అయినా నువ్వు క్షమించాల్సినంత తప్పేం చేయలేదు. నీకు వాళ్లతో కలిసి బిజినెస్ చేయడం ఇష్టం లేదు, దాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పావు. దానికి నువ్వేదో పెద్ద నేరం చేసినట్లు క్షమాపణ చెప్పడం ఏంటి? ఒకవేళ నువ్వు నా విషయంలో తప్పుగా మాట్లాడినా, పిల్లనిచ్చిన మామగా నా కూతురి కోసం మీ ముందు నేను ఎన్నిసార్లైనా తగ్గుతాను, తల వంచుతాను. అదే ఇందాకటి నుంచి నేను చెప్తున్నాను నాన్న, వింటే కదా. వచ్చిన దగ్గర నుంచి అలా మూడీగానే ఉన్నారు. సరే సరే, ఇంతకీ నీ ఉద్దేశం ఏంటో చెప్పు సంజయ్. ఏం లేదు మావయ్య, నాకు మా శత్రువులతో కాకుండా ఇంకెవరితో అయినా బిజినెస్ చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. సరే, ఆ విషయం నేను చూసుకుంటాను. ఇంకా నీకేమైనా కండిషన్స్ ఉన్నాయా? కండిషన్స్ అంటూ ఏం లేవు మావయ్య, కానీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బిజినెస్ పెట్టాలి. అమ్మ కంపెనీలో ఉండి పనిచేయడం ముళ్ళ మీద కూర్చున్నట్టుంది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ కంపెనీ నుంచి బయటికి రావాలి. నా సొంత కంపెనీ పెట్టుకొని నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి. నువ్వు ఇదే మాట మీద ఉండు. మీ చేత ఒక మంచి బిజినెస్ పెట్టించి మిమ్మల్ని ఎవ్వరూ ఊహించలేని స్థాయిలో నిలబెట్టే బాధ్యత నేను తీసుకుంటాను. థ్యాంక్స్ మావయ్య, నన్ను ప్రూవ్ చేసుకోవడానికి మీరు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని వృధా పోనివ్వను. ఈ బిజినెస్ ప్రపంచంలో ఒక బెస్ట్ బిజినెస్ మ్యాగ్నెట్గా నిలబడతాను. కానీ ఒక్క విషయం సంజయ్, నువ్వు సెపరేట్గా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావన్న విషయం మీ అమ్మగారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుగా తెలియకూడదు. ఎందుకు మావయ్య? తెలిసిందంటే ఆదిలోనే నీకు అడ్డంకులు ఏర్పడతాయి. నేను మీకు మాటిస్తున్నాను, ఈ విషయం అమ్మ వరకు వెళ్ళదు. దట్స్ గుడ్ సంజయ్, నీకు మంచి రోజులు మొదలయ్యాయి. నీకోసం నువ్వు బతికే జీవితం రాబోతోంది. అవును మావయ్య, నేనుగా జీవించాలి. నన్ను నేను గొప్పగా చూపించుకోవాలి. అలా జరగాలంటే ఈ బిజినెస్ని త్వరగా స్టార్ట్ చేయాలి. సంజయ్, ఒకవేళ నువ్వు మళ్ళీ పనికిరన్న ఆలోచనలతో ఈ బిజినెస్ విషయం పక్కన పెట్టావనుకో, నేను వెంటనే బట్టలు సర్దుకొని ఇంటికి వెళ్ళిపోతాను. నీకు ఆ ఛాన్స్ రానివ్వలే మేఘన. ఏం జరిగినా ఎవరు అడ్డొచ్చినా ఈసారి మనం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం, అంతే. మీరు ఇంత కాన్ఫిడెన్స్ గా చెప్తే నేను కంఫర్ట్ గా మీతో ఉంటాను. సరే సంజయ్, నువ్వు బిజినెస్ ఎలా చేయాలి అనే ప్లాన్లో ఉండు. ఎలా బిజినెస్ పెట్టించాలనే పనిలో నేనుంటాను. సరే మావయ్య, మేము వెళ్తాం. ఓకే సంజయ్, బాయ్ నాన్న. బాయ్ మేఘనా. మొత్తానికి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారండి. నేను ఎప్పటి నుంచో ఇలాంటి సమయం కోసం ఎదురు చూస్తున్నాను. నువ్వు చెప్పినప్పుడు సొంత బిజినెస్ మనకి ఎంత తృప్తినిస్తుందో నాకు అర్థం కాలేదు మేఘన. మనకి విలువ తగ్గినప్పుడే ఇలాంటి విలువైన ఆలోచనలు వస్తాయేమో. ఇప్పటికైనా మీ విలువను మీరు గుర్తించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. వెళ్దామా? పద.
సంజయ్, మేఘన నీతో కలిసి బయట నుంచి వస్తోందేంటి? మీ ఇద్దరూ కలిసి బయటికి ఎప్పుడు వెళ్ళారు? నిన్నేరా అడిగేది. అంటే మా మావయ్య గారిని కలవడానికి వెళ్ళామమ్మా. మీ మావయ్య గారిని కలవడానికి వెళ్ళారా? అయినా ఇంత అర్జెంటుగా ఆయన్ని కలవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? యాక్చువల్గా మేము మా నాన్నని కలవడానికి వెళ్ళలేదు అత్తయ్య. అదేంటి, సంజయ్ మీ నాన్నగారిని కలవడానికి వెళ్ళామని చెప్తున్నాడు, నువ్వేమో కలవడానికి వెళ్ళలేదని చెప్తున్నావు. ఏది కరెక్ట్? కలవడానికి మేం వెళ్ళలేదు అత్తయ్య. నాన్నే ఏదో పని మీద అటుగా వెళ్తూ సంజయ్ని కలిసి వెళ్దామని మన ఆఫీస్కి వచ్చారంట. ఎలాగో ఆఫీస్లోనే ఉన్నాను కదా, నన్ను చూసినట్టుంటుందని నాకు కాల్ చేసి రమ్మన్నారు. అందుకే నేను కూడా వెళ్ళాను, అంతే. మీ నాన్నగారు రమ్మన్నారు సరే, నాకొక మాట చెప్పి వెళ్ళాలి కదా. అలా చెప్పకుండా వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళావనుకోవాలి? యాక్చువల్గా అత్తయ్య మీకు చెప్పే వెళ్దాం అనుకున్నాను, కానీ సమయానికి మీరు కనిపించలేదు. అక్కడ నాన్న వెయిట్ చేస్తున్నారు, అందుకే చెప్పకుండా వెళ్లాల్సి వచ్చింది అత్తయ్య. అవునమ్మా, మేఘన చెప్పింది కరెక్టే. మావయ్య ఆఫీస్కి సడన్ గా వచ్చారు. మేఘనని కూడా రమ్మని చెప్తేనే మేఘన అక్కడికి వచ్చింది. అంత సడన్ గా మీ మావయ్య మన ఆఫీస్కి ఎందుకు వచ్చారు? చెప్పాను కదమ్మా, ఏదో పనుండి మన ఆఫీస్ వైపు వచ్చారని. దారిలోనే కదా అని లోపలికి వచ్చారు. అంతేనా? ఇంకేమైనా మాట్లాడాలని వచ్చారా? ఏంటి ప్రతి ప్రశ్నకి అంత ఆలోచిస్తున్నారు? ఇంకేమైనా అంటే ఏముంటుందమ్మా, ఏమీ లేదు. మేఘన, సంజయ్ సమాధానం సరిగ్గా చెప్పకుండానే వెళ్ళిపోయాడు. తనలో ఏదో తొందరపాటు కూడా కనిపిస్తోంది. ఏంటి విషయం? తొందరపాటు ఏం లేదే. అంటే ఇందాక ఆడిటర్ గారు అకౌంట్స్ గురించి ఏవో ఇన్ఫర్మేషన్ కావాలని అడిగారంట. ఇంటికి వెళ్ళిన వెంటనే కాల్ చేసి చెప్తానని చెప్పారు. బహుశా అందుకనే హడావిడిగా వెళ్ళి ఉంటారు, అంతే. నాకెందుకో అకౌంట్స్ గురించి హడావిడి పడినట్లేదు. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేక ఎస్కేప్ అయినట్టు అనిపిస్తోంది. ఎస్కేప్ అయి ఉంటుంది అత్తయ్య. అయినా మీ నుంచి దాచే విషయాలు నా దగ్గర ఏముంటాయి? సరే, నువ్వెళ్ళు. సంజయ్ ఏదో విషయం దాస్తున్నాడు. ఈ మేఘన అతి వినయం చూపిస్తోంది. సంథింగ్ ఇస్ రాంగ్. ఏమై ఉంటుంది? కిరణ్, నిన్ను ఎప్పటికైనా నా వాణ్ణి చేసుకుంటాను. హాయ్ కిరణ్, హౌ ఆర్ యు? సోనీ, నిషా వచ్చింది. ఒకసారి తనని అన్నయ్య క్యాబిన్కి తీసుకెళ్ళు. కిరణ్, నేను నీతో బిజినెస్ గురించి డిస్కస్ చేయడానికి వచ్చాను, మీ అన్నయ్యతో కాదు. సరే, ఇట్స్ ఓకే. నిషా, నేను కొంచెం బిజీగా ఉన్నాను. నీ పనిలో నువ్వుండు, నువ్వు ఫ్రీ అయ్యాకే మాట్లాడుకుందాం. ఇదేంటి, నిషా కిరణ్తో మాట్లాడుతోంది? నిషా ఇక్కడికి ఎందుకు వచ్చింది?
ఎక్స్క్యూజ్ మీ. యా ష్యూర్. ఏంట్రా నిషాతో ఏదో డీప్ డిస్కషన్ ఉన్నట్టున్నా? మీకు అలా అర్థమైందా? అతుక్కున్న దాన్ని వదిలించుకోవడం తెలియక కింద మీద పడుతున్నాను. అంటే బిజినెస్లో తనకేదో హెల్ప్ చేయమని అమ్మ చెప్పిందని హెల్ప్ చేయడానికి సిద్ధపడ్డాను. కానీ నిషా ఎలాంటిదో తెలుసు కదా, అందుకే తనని వీలైనంత దూరం పెట్టడానికి ట్రై చేస్తున్నాను. కిరణ్, నీకు ఏది చెయ్యాలో తెలిసినప్పుడు ఎలా చెయ్యాలో కూడా తెలియాలి. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు డాడ్? నీకు చిన్న కథ చెప్పనా? ఒక తేలు నీళ్ళల్లో పడిపోయి బ్రతకడానికి కింద మీద పడుతుంటే ఒక గురువు దాన్ని రక్షించడానికి ఒక కట్టెపుల్లను అందించాడు. ఆ తేలు ఆ కట్టెపుల్ల పట్టుకుని పాకుతూ వస్తుంది. పక్కనే ఉన్న శిష్యుడు ఆ గురువుగారిని, అది తేలు గురువుగారు, వేలు దొరికితే తోకతో కుడుతుంది కదా, దాన్ని ఎందుకు కాపాడుతున్నారు అని అడిగాడు. దానికి గురువుగారు, అది విషయం కలిగిన తేలే, కానీ మనం మానవత్వం కలిగిన మనుషులం, అది దాని గుణం చూపిస్తే మనం మన గుణం చూపించాలి అన్నాడు. అప్పుడు శిష్యుడు, మనం జాలి పడితే తేలు విషయానికి బలి కావాలి కదా గురువుగారు అన్నాడు. దానికి గురువు, మన మానవత్వాన్ని మనం కాపాడుకోవాలి, అలాగే దాని విషపు గుణానికి బలవ్వకుండా జాగ్రత్త పడాలి అన్నాడు. అప్పుడు శిష్యుడు, అదెలా కుదురుతుంది గురువుగారు అనగానే, తేలు ఆ కట్టెపుల్ల పట్టుకుని ఎక్కగానే కట్టెపుల్లతో పాటు తేలుని పక్కనే ఉన్న పొదలోకి విసిరేశాడు గురువుగారు. అది చూపిస్తూ గురువు, ఇలా మనం తప్పించుకుని జాగ్రత్త పడాలి, ఆ విధంగా తన ప్రాణాన్ని కాపాడి మన మానవత్వాన్ని చూపించుకోవాలి అని చెప్పాడు. ఇక్కడ తేలు ఎవరో నీకు తెలుసు. ఆ తేలుకి నీ సహాయం కావాలని వచ్చినప్పుడు నీ సహాయం నువ్వు చెయ్యి, కానీ అది వేసే కాటికి బలి కాకుండా నిన్ను నువ్వు కాపాడుకోవటం నేర్చుకో. ఇప్పుడు నీకు బాగా అర్థమైందనుకుంటా. సారీ నిషా, నాన్నతో కొంచెం మాట్లాడాల్సి వచ్చింది. నో ప్రాబ్లం కిరణ్, బిజినెస్ అన్నాక ఇలాంటివి తప్పవు కదా. బిజినెస్ అంటే గుర్తొచ్చింది, నువ్వేదో బిజినెస్ గురించి మాట్లాడాలన్నావు కదా, ఏదైనా కొత్త బిజినెస్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నావా? దాదాపుగా అలాంటిదే, కానీ దాని గురించి కొంచెం ఆగి కూల్ గా మాట్లాడుకుందాం. ముందైతే నీకోసం ఫారెన్ నుంచి గిఫ్ట్ తీసుకొచ్చాను, తీసుకో. ఏంటిది? ఇది చాలా స్పెషల్ గిఫ్ట్, నీకోసం స్పెషల్ గా తీసుకొచ్చాను. తీసుకో కిరణ్, ప్లీజ్. థ్యాంక్ యూ. అదేంటి, ఓపెన్ చేసి చూడవా? తర్వాత చూస్తానులే. అదేదో బిజినెస్ గురించి మాట్లాడుతున్నావు కదా, దాని గురించి చెప్పు, నాకు తర్వాత చాలా పనులున్నాయి. ఓకే.
ఇది ప్రాజెక్ట్, ఏదైనా కరెక్షన్స్ ఉంటే చెప్పొచ్చు. కొంచెం ఆలోచించి చెప్తాను, కొంచెం టైం కావాలి. సరే, నాకు వేరే పనులు ఉన్నాయి, నేను వెళ్ళాలి. సరే, లెట్స్ హ్యావ్ ఏ సెల్ఫీ ప్లీజ్. సెల్ఫీ ఏంటి? ఎందుకంటావేంటి కిరణ్, రేపు నా బిజినెస్ సక్సెస్ అయితే దానికి కారణం నువ్వే అని దానికి గుర్తుగా ఒక సెల్ఫీ ఉండాలి కదా, ప్లీజ్. ఓకే. థ్యాంక్ యూ. షాక్ మీద షాక్ తగిలేసరికి షేక్ అయిపోతున్నావా? నిద్ర రావడం లేదు. నిద్ర రావడం లేదా? ఎందుకు? నిద్రపోనివ్వని ఆలోచనలేవో వెంటాడుతున్నాయి. అంత పెద్ద ఆలోచనలు ఏమున్నాయి నీకు? మీకు తెలీదా? నాకెలా తెలుస్తుంది? ఇంతకీ ఏంటి ఆలోచనలు? మనుషుల ఆలోచనలు అలవాట్లు మారుతున్నప్పుడు వాళ్ళ ప్రవర్తనలో కూడా ఎంతో కొంత మార్పు రావచ్చు కదా.